6 నెలల్లో చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ప్రజలకి సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలందరినీ మోసం చేసేశాడు. రేపు సంక్రాంతి నుండి ప్రజల తరపున నేను పోరాడతా అని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు మామూలుగా పునాదేశారనుకోండి, కట్టడానికి టైం పడుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు 3 సిలిండర్లు వస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరికి సిలిండర్లు రిలీజ్ చేశారు. అలా ప్రతి ఒక్క పథకము రిలీజ్ చేసుకుంటా వస్తారు. నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, ఏమిచ్చావు? విదేశీ విద్యా పథకం తీసేసావు. ఒక పథకం ఇస్తూ 4 పథకాలు తీసేసావు. విదేశీ విద్యా పథకం కోసం 200 కోట్లు నువ్వు వాడుకున్నావు పబ్లిసిటీ ఖర్చుగా. మరి విదేశీ విద్యా పథకం ఎన్ని వందల మందికి ఇచ్చారు మీ ప్రభుత్వంలో? అంటే వీళ్ళు రూల్స్ మాట్లాడదాం, ఏదో మాట్లాడదామని చూస్తారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. ఆయన ఎవరో ఇప్పుడు మరి అలా అనుకుంటే పట్టిసీమ పూర్తయిందా? ఏమి పూర్తి చేశారు వీళ్ళు? అమరావతి అన్నారు, 3 రాజధానులు అన్నాడు. పోనీ ఎక్కడన్నా పోలవరం పూర్తవ్వాలా? పోలవరం 15% 20% ఉన్న పోలవరాన్ని పూర్తి చేయలేకపోయావు. 5 ఏళ్ళు మరి ఏం చేసావు నువ్వు? తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకున్నావా? ఏం ఆడుకుంటూ ఏం చేసావు? జనాల ప్రాణాలతో ఆడుకున్నావు. జనాలు ఆస్తుల్లో ఆక్కుందామని చూసావు. జనాల ఆస్తుల మీద నీ ఫోటో వేసుకొని నీకు ఫోటోలు పిచ్చి శిలాఫలకాలు కట్టుకొని నువ్వేమీ చేయకుండానే, రోడ్లు ఏమీ వేయకుండానే ముందు అన్ని చోట్ల వెళ్ళి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ, ఎక్కడ ప్రాజెక్ట్ వస్తుందంటే అక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా శిలాఫలకాలు పెట్టేసుకున్నారు. శిలాఫలకాలు పెట్టేసేసుకుంటే వీళ్ళు అభివృద్ధి చేసినట్టు కాదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఏదైనా చేస్తేనే అభివృద్ధి చేసినట్టు. శిలాఫలకాలు పెట్టేసేసుకొని లేకపోతే జనాలకి ఏదో పెన్షన్ ఇచ్చేసాం. పెన్షన్ ఇచ్చావు, 250 పెంచుకుంటూ ఇచ్చావు. నిజంగా ఎన్ని లక్షల మందికి పెన్షన్ తీసేసావు నువ్వు? ఆ విషయం ఎందుకు చెప్పరు? ఎంతో మందికి నిజంగా కళ్ళు లేని వాళ్ళకు కూడా కళ్ళు లేవు అని సర్టిఫికేట్ తీసుకురా అనే మా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఎంతమందికి రేషన్ కార్డ్స్ తీసేశారు వీళ్ళు? బళ్ళు పెట్టారు. ప్రజలు చక్కగా వచ్చి షాప్ దగ్గరకు వచ్చేసి రేషన్ తీసుకొని వాళ్ళ ఖాళీ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైంలో వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు. బళ్ళు అని చెప్పేసి ఆ వ్యాన్స్ కొన్నాడు. ఇప్పుడు ఆ వ్యాన్స్ దేనికి ఉపయోగపడతాయి? ఆ వ్యాన్స్ తీసుకొచ్చి పెడుతుంటే అక్కడ కూడా ప్రజలు రోడ్ల మీద లైన్లో నుంచి ఉన్నారు కదా. 5 ఏళ్ళు నించో లేదా వ్యాన్ దగ్గర? ప్రతి ఒక్కళ్ళు వచ్చి నించున్నారు. అదేదో షాప్ దగ్గరకు వచ్చి తీసుకునేవాళ్ళు కదా. వాళ్ళ ఫ్రీక్వెంట్ టైంలో వ్యాన్ ఎప్పుడు వచ్చిందో తెలీదు. ఆ వ్యాన్ కోసం మళ్ళీ ఆ 10వ తారీఖు వరకు ఎదురు చూడాలి. ఆ వ్యానోడు వాడు ఇష్టం వచ్చిన టైంకి వస్తాడు. ఆ వ్యాన్లు ఎన్ని నిరుపయోగంగా పడున్నాయి. ఇలా అడుగుతూ పోతే 4-5 గంటలు మాట్లాడినా కూడా సమయం సరిపోదన్నమాట. అభివృద్ధి అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అనేది 2020 విజనరీగా ఆయన చూపించారు ఆల్రెడీ హైదరాబాద్ని డెవలప్ చేసి. అలాగే ఇప్పుడు కూడా డెవలప్ చేసి చూపిస్తారు ఆయన. కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎలా డెవలప్ చేయాలో తెలీదు. ఎవరన్నా డెవలప్ చేస్తుంటే ఓర్చుకోలేరు. డైవర్షన్ రాజకీయాలు ఎక్కడైనా మాని, ఇప్పుడు కూడా నాకు 11 సీట్లే ఇచ్చారు, ఈసారి ఎమ్మెల్యేగా గెలిచాను, వచ్చేసారి కౌన్సిలర్గా వేసుకున్నా కూడా గెలవలేని పరిస్థితి, ఒక పంచాయతీ దానికి వేసినా కూడా గెలవలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఆ కడపలో కాదు కదా, ఎక్కడా కూడా చెప్పులు పెట్టి కొట్టే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారుతాడు. ఆఖరికి తల్లి చెల్లె నిన్ను నమ్మదు, ఇంకెవరు నమ్ముతారండి? తల్లిని నేర్పిస్తాడు, చెల్లి ఆస్తి లాక్కుంటాడు, మళ్ళీ చెల్లి మీద కేసు పెడతాడు. ఇంకేంటి నువ్వు ఆడబిడ్డలకి అతనికి అన్నని తమ్ముడిని అని చెప్పి ఎలా తిరుగుతారండి వీళ్ళు? ఎలా వస్తారు జనాల్లోకి? ఏం చెప్పుకొని వస్తారండి వీళ్ళు జనాల్లోకి? పైగా మేము అవి చేసేసాం ఇవి చేసాం. ఏం చేశారని జనాలు ప్రశ్నిస్తున్నారు. జనాలు వీళ్ళ దెబ్బకి భయపడిపోయి సైలెంట్గా ఓట్ చేశారండి. ఓటు చేయబట్టే జనాలు విసిగిపోయి వీళ్ళ మీద ఉన్నారు కాబట్టే ఇన్ని సీట్లు వచ్చినాయి తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. మరి వీళ్ళకి 11 సీట్లతో ఎందుకు ఆగిపోయారు?